అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. వల్లభనేని వంశీని ఆంధ్ర పోలీసులు హైదరాబాద్లో ఉన్న మై హోమ్ భూజా అనే ఒక కాస్ట్లీ అపార్ట్మెంట్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన తీసుకొస్తా ఉంటే చాలామంది వైసీపీ నుంచి వచ్చిన నాయకులు ఇది అక్రమ అరెస్టు, అయ్యో పాపం ఆయన్ని ఇంట్లో ఉన్నవాడిని పడుకున్నవాడిని లేపి అరెస్ట్ చేసుకొచ్చారని, లేదా అక్కడికి ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి చాలా నీతి కబుర్లు, కూటమి గవర్నమెంట్ చట్టాన్ని దుర్వినియోగపరుస్తుంది అంటున్నారు, కక్ష సాధింపులు చేస్తుంది అంటున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారండి. అయితే వీళ్ళందరూ గత ప్రభుత్వంలో జరిగిన ఆ ఘటనలన్నీ మర్చిపోయారా, లేకపోతే వీళ్ళందరూ ఇప్పుడే ఎక్కడి నుంచి అయినా పైనుంచి ఊడిపడ్డారో నాకైతే అర్థం కావట్లే. అయితే కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. ముఖ్యంగా వల్లభనేని వంశీ గారు లాంటి వ్యక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సింహం సైలెంట్గా ఉన్నప్పుడు మనం కూడా సైలెంట్గా పక్కన దొబ్బేయాలి తప్ప, అది సైలెంట్గా ఉంది కదా అని దాన్ని జూలు పట్టుకుని లాక్కూడదు. ఇక్కడ వల్లభనేని వంశీ అదే చేశాడు. వల్లభనేని వంశీ అది చేశాడు కాబట్టి వేళ పరిస్థితులు ఇక్కడ దాకా వచ్చాయి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, రామాయణంలో కూడా నేను చదివానండి. శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే లంక దగ్గరికి వెళ్ళి కబురు పెడతాడు రావణాసురుడికి, బాబు మర్యాదగా నువ్వు తీసుకెళ్ళిన సీతాదేవి నాకు అప్పగించే, ఎక్కడితో దీన్ని క్లోజ్ చేద్దామంటే రావణాసురుడు చాలా చులకనగా చూస్తాడు రాముడిని. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, దా కమాన్ దా దెబ్బలాడరా యుద్ధానికి రా అని చెప్పి మాట్లాడితే అప్పుడు చెప్తాడైనా, వినాశకాలే విపరీత బుద్ధి, మంచితనాన్ని కూడా చేతకంతనంగా తీసుకుంటారా మీరు, సరే నేను ముచ్చటపడుతున్నావు కదా నా రెండు నాకు ఇవని, సరే రాయిస్తానని చెప్పి అప్పుడు శ్రీరామచంద్రుడు రావణాసురుడికి ఇవ్వాల్సిన రెండు ఇచ్చి పంపిస్తే అప్పుడు సర్దుకుంది. ఇక్కడ కూడా ఇలాగ ఉంది. ఈ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన రెండు మాకు ఇవ్వండి అని వాళ్ళు ఎడుతూ ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుందండి, ఇచ్చి తీసుకొస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. చాలామంది అనుకున్నాడు ఇదేమో అక్రమ అరెస్ట్ కాదు, కక్ష సాధింపు అందుకనే కాదు. కక్ష సాధింపు చేయాలనుకుంటే గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయింది. ఇప్పుడు నారా లోకేష్ గారు కావాలని అరెస్ట్ చేయించారు, కావాలని అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏంటి ఆయనకి? నిజంగా ఆయన కావాలని అరెస్ట్ చేయించాలనుకుంటే 9 నెలల పాటు హైదరాబాద్లో మై హోమ్ భూజాలో ఉన్న ఈ వల్లభనేని వంశీ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి 9 నెలలు టైం పడుతుందా? ఏం జరిగిందో మీరు మర్చిపోయినట్టున్నారు. అయితే ముఖ్యంగా ఇంకోటి చెప్తాను, గత ప్రభుత్వ హయాంలో ఉన్న అందరి మీద కేసులు పెట్టాలి, అందరిని అరెస్ట్ చేయాలని మేము అన్నాం. ఎందుకంటే నా మీద పర్సనల్గా నేను ఒక సాధారణ వ్యక్తిని, నా మీద దాడి చేసిన వాళ్ళని, నా మీద గొడవకు వచ్చిన వాళ్ళ మీదే కనీసం కేసు కూడా పెట్టలేదు నేను ఇప్పటికీ. ఆ కక్ష సాధించుకోవాలని మాకేం లేదు. కానీ కొద్దిమందికి కనుక బుద్ధి చెప్పకపోతే మంచితనాన్ని చేతకాంతనంగా తీసుకునే పరిస్థితి ఉంటుంది. దానిలో వల్లభనేని వంశీ ముఖ్యమైన వ్యక్తి అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఈరోజు ఆయన చేసిన పని అలాంటిది. నిజంగా కక్ష సాధించాలంటే గెలిచిన వెంటనే లోకేష్ గారు ఒక ఆర్డర్ ఇచ్చి డీజీపీ గారికి, ఇగో పలానా ఇదిగో రెడ్ బుక్ ఇదిగో, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఈ బుక్లో ఉన్నాడు ఒక్కడు కూడా బయట తిరగకూడదంటే ఈ బాడికి జైళ్ళన్నీ చక్కగా నిండిపోను. ఆయన ఏం చేయకర్లే, ఆయన ఏం ప్లాన్ చేయకర్లే, డీజీపీ గారికి ఇచ్చేయమంటే అందరూ నేరపూర్తి చరిత్ర కలిగిన వాళ్ళే తోసి మూల పోగొడేది ఈ పాటికి సెంట్రల్ జైల్లో. ఏంటి ఇప్పుడు నేను సూటిగా చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ నుంచి ఓ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విమర్శించారంటే ఎంతో కొంత న్యాయం ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళ ప్రత్యర్థులు. ఓ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారంటే న్యాయం ఉంది. లేకపోతే ఇంకొక వ్యక్తులు ఎవరైతే వైసీపీని అంటపెట్టుకుని ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్ళు విమర్శించారంటే రాజకీయ విమర్శలు, వాటిని ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ టీడీపీ పార్టీలో పుట్టి టీడీపీ పార్టీ వాళ్ళు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి అదే టీడీపీ పార్టీని వైసీపీ వాళ్ళు కన్నా దారుణంగా విమర్శించడం, అదే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పర్సనల్గా అటాక్ చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి వల్లభనేని వంశీ. మొట్టమొదటి వ్యక్తి భువనేశ్వర్ గారిని నోటుకు వచ్చినట్టు వాగిన మొట్టమొదటి వ్యక్తి వల్లభనేని వంశీ. నిజంగా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు అయితే 8 నెలలు 9 నెలలు ఇతను ఫ్రీగా ఉంటాడా? అటువంటి కొడుకుని దద్దమ్మని చవట సన్నాసిని ట్విట్టర్లో 4 లైన్లు పెట్టేవాడిని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేక సహనం కోల్పోయి వయసు అయిపోతుంది, 74 ఏళ్ళు వచ్చినాయి, ఇంకో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో చచ్చిపోతాం, నేను చచ్చిపోయే లోపు నా కొడుకు ముఖ్యమంత్రి చేయలేకపోతే ఆడు అసలు ఇప్పుడు ఎమ్మెల్యేనే కాలేకపోయాడు అని ఈ సాగు. ఎంత ఘోరమైన మాటలు ఒకసారి చూడండి. నిజానికి ఇన్ని ఘోరమైన మాటలు మాట్లాడి ఇతను అరెస్ట్ చేయలేదు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వన్స్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ఏం కావాలి, అభివృద్ధికి ఎలా వెళ్ళాలి, పెట్టుబడులు ఎలా తేవాలి, ఇండస్ట్రీలు ఎలా పెట్టాలి, ఇవి ఆలోచించారో తప్పండి. నిజంగా వాళ్ళ కక్షపూరితంగా వెళ్ళాలనుకుంటే మొట్టమొదటి అరెస్ట్ చేయించాల్సింది ఇతన్నే. ఈ 9 నెలల సమయం కాదండి, వాళ్ళు ఎలాగా అధికారం చేపట్టి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మొట్టమొదటి జైలుకి పోవాల్సిన వ్యక్తి ఇతను. అయినా వాళ్ళు వదిలేశారు. ఎన్నో జరుగుతాయి ఇలాంటివి జరిగింది. ఇలాంటి ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేసుకుంటూ పోతే రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతాను పట్టించుకోలేదు. ఇప్పుడు కానీ ఇతను ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే దానికి కూడా కారణం ఇతనే. ఏమంటే ఇప్పుడు 9 నెలలు అయింది కూటమి గవర్నమెంట్కి వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఇంత దిగజారి మాట్లాడారండి ఇప్పటిదాకా? అదే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, భీమవరంలో లోకేష్ గారి మీద దాడి, తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి, గన్నవరం కార్యాలయం మీద దాడి, ఎన్ని దాడులు చేశారు వైసీపీ నుంచి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వైసీపీ కార్యాలయం మీదన్నా, ఒక్క వైసీపీ నాయకుడి మీద ఎక్కడైనా దాడి జరిగిందా? ఎవరైనా ఎక్కడైనా కొట్టారా? ఎక్కడైనా దేన్న తగలబెట్టారా? కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తుందని వాళ్ళకి చెప్తున్నానండి. తప్పు చేసిన కూడా పార్టీ ఫీలింగ్ వదిలేలా? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్న కత్తూరు నాయుడు
వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలకల నాయుడు, ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని గారిని జనరల్ పేర్లేదు. మమ్మల్ని గెలిపించాల్సిందో ఓడించాల్సిందో గన్నవరం ప్రజలు లేకపోతే గుడివాడ ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు, లవంగం నాయుడు, కద్దూరు నాయుడు, యాలకల నాయుడు, లోకేష్ నాయుడు వీళ్ళు కాదు. అట్లాగే మా మంగళగిరి భువనగిరి మా అయోమయ మేడం ఉన్నాడు కదా లోకేష్, ఆంధ్రాలో పోటీ చేయాలా, తెలంగాణలో పోటీ చేయాలా, లేకపోతే ఎక్కడ పోటీ చేయాలని ఇంకా కన్ఫ్యూజన్లో ఉండుంటాడు. వాళ్ళ సీట్ వాళ్ళని గెలుచుకోమనండి ఫస్ట్, తర్వాత వేరే వాడిని ఓడించడం, మంగమ్మ సరదాలు చేయడం ఇవన్నీ చేయొచ్చు. ఈ ఉడతూపులు, ఈ తాటాకి తప్పులు. మేము తెలుగుదేశం స్కూల్లోనే చదువుకున్నాం, తెలుగుదేశం యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యాం. మేము ఇలా ఉడతూపులకి తాటాకి తప్పులకి ఏం భయపడం. ముందు వాళ్ళ సీట్ వాళ్ళని గెలవమనండి, మంగళగిరిలో లేకపోతే కుప్పం. వాళ్ళు గెలిచిన తర్వాత, ఇల్లు గెలిచిన తర్వాత, ఉట్టి కొట్టిన తర్వాత స్వర్గానికి ఎక్కడవచ్చు. అప్పుడు కొడాలని ఏంటి వంశీ మమ్మల్ని చూడవచ్చు. పోనీ అంత ఉంటే వాళ్ళే రావచ్చుగా. గుడివాడ గన్నవరం మీరు చెప్పే పేరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు వాళ్ళే రావచ్చు. గుడివాడ కానీ గన్నవరం కానీ వాళ్ళే రాజు కదా, వచ్చి పోటీ చేయొచ్చు కదా అన్నారు. అంటే వాళ్ళు అవసరమా? అక్కడ వైసీపీలో ఓడిపోయి 800 ఓట్ల తేడాతో వైసీపీ నుంచి అప్పుడే వచ్చిన వెంకటరావు గారిని పెట్టి ఓడించారు వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని. జస్ట్ అప్పుడు మళ్ళీ ఏదో సీనియర్ నాయకుడిని పెట్టి ఓడిస్తే, పెద్ద సీనియర్ నాయకుడిని పెట్టారు కాబట్టి నేను ఓడిపోయా. అంటే వెంకటరావు గారు సీనియర్ నాయకుడే, నేను అనేది తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తిని పెడితే నా కోసం పలానా పెద్ద నాయకుని తీసుకొచ్చారు, పలానా వాడిని తీసుకొచ్చి ఓడించారు అని అంటారని. ఆల్రెడీ అప్పటికే వైసీపీలో ఓడిపోయి ఉన్న వెంకటరావు గారిని తీసుకొచ్చి, నీకు వెంకటరావు గారు చాలా ఎక్కువ వంశీ, నువ్వు తెలుగుదేశం కేడర్తోనే నెగ్గావు అంటానికి ఇగో వైసీపీ నుంచి వచ్చిన వెంకటరావు గారిని నేను ఓడించని చూడవని పాట్మని ఓడించి పాడేశారు అంతే. ఏళ్ళకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కావాలట. గుడివాడలో కూడా కొడాల నాని గారు పెద్ద పెద్ద కబుర్లు చెప్పేవారు. అప్పుడే కొత్తగా వచ్చిన ఆయన పెట్టి రాము గారిని, వెనుకల రాము గారిని, కొడాల నాని ఓడించారు. ఈయన అన్నట్టు మంగళగిరిలోకి వెళ్ళమనంటే ఎక్కడ తెలంగాణలో పోటీ చేయాలి, ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో తెలుస్తలేదు, ఎక్కడికో పోతాడు. భయపడే రకం కాదండి లోకేష్ అంటే. నారా లోకేష్ అంటే భయపడే రకం కాదు. ఆ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో నెగ్గట్లేదు, గతంలో కూడా ఇక్కడే ఓడిపోయాను, నేను ఇక్కడే గెలిచి చూపిస్తానని 91,000 భారీ మెజార్టీతో నెగ్గాడు. అదండి మగతనం అంటేనే. అదే నోరే కదా సవాల్ ఇసిరేయడానికో, లేకపోతే ఎవరినో మాట అనేయడానికో, ఏదో ఖాళీగా ఉంది కదా అని తాజ్మహల్ మీద తొమలారేసే రకాలకి ఏది పడితే అది అనేసి, ఎవరినైనా అనేసి. మనం నోరు ఉంది, నేను డొనాల్డ్ ట్రంప్ని అనేస్తాను, లేకపోతే అంతకన్నా పెద్దోడు ఎవడుంటే ఆయన కూడా అనేస్తాను. ఎందుకంటే నోరే కదా, చేతల్లోకి వచ్చేది తెలుస్తుంది ఎవడ పనుడు. ఇతను మళ్ళీ వేరే వాళ్ళని ఎవరైనా పెట్టి ఓడితే నన్ను ఓడించలేక పెద్దోడిని తీసుకొస్తారు అంటారని. 2019 ఎలక్షన్లో ఇతను చేతిలోనే ఓడిపోయినా, అంటే తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయినా వెంకటరావు గారిని తీసుకొచ్చి ఓడించి పాడేశారు అంతే. కోర్టు అలా ఉంటుంది, యాటిట్యూడ్ అంటే అది వంశీ గారు. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేస్తే కింద మీద పడిపోయి మొగ్గలేసేసి చేసేయడానికి ఇందులో అన్యాయం అంటే ఏముందండి? ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా తప్పే. అయితే ఇన్ని మాటలన్నా ఇతను అరెస్ట్ చేసింది దానికోసం కాదు. మీకు తెలుసో లేదో, వంశీని అరెస్ట్ చేసింది ఈ మాటలు, ఇన్ని మాటలు అన్నా కానీ భరించారు వాళ్ళిద్దరుని. చంద్రబాబు నాయుడు గారు భరించారు, లోకేష్ గారు భరించారు. కానీ ఇతను అరెస్ట్ చేసేయడానికి కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు రండి చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ గారు వస్తారా, వచ్చి నమ్మే పోటీ చేయండి అన్నారు కదా. దానికి పట్టాభి గారి కోపం వచ్చింది. అప్పుడు యువగలం పాదయాత్ర ఏరియా నుంచి ఈయన వీడియో పెట్టాడు. ఇంకొక పిల్ల సైకో వాడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్న గన్నవరం నుంచి, వల్లభనేని వంశీ. వాడు లోకేష్ గారికి ఛాలెంజ్లు. అరే నీ బీ ఫారం కోసం లోకేష్ గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి వాడు నువ్వు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బొమ్మను పెట్టుకుని, లోకేష్ గారి బొమ్మను పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ లోకేష్ గారికి ఛాలెంజ్లు విసురుతావా? గన్నవరంలో నీ మీద లోకేష్ గారు పోటీ చేయాలా? అరే నీలాంటి పిల్ల సైకోలతో పోటీ పట్టడానికి లోకేష్ గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంట్రా? లోకేష్ గారు నాకెందుకో ఆయన అంతే అన్నాడు. ఆ మాటకి వల్లభనేని వంశీ గారికి చాలా కోపం వస్తుంది. అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు చాలాసార్లు సైకో అన్నారు. అప్పుడు కూడా కోపం రాని వంశీని సైకో అనగానే, పిల్ల సైకో అనగానే అయ్యో చాలా పెద్ద కోపం వస్తుందండి. కోపం వచ్చి రావడంతో ఇక గన్నవరం పార్టీ ఆఫీస్ మీదకి మనుషులు పంపించేసి, చూడండి ఎంతమందిని పంపించారు, కారులు తగలబెట్టేసి, గన్నవరం పార్టీ ఆఫీస్ని తగలబెట్టేసి, ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసేసి రచ్చ రంబోలో చేశారండి ఆ రోజున. అది చాలదన్నట్టు పట్టాభి గారి మీద కేసు, హత్యాయత్నం కేసు, ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు. ఆయన మాట్లాడిన వీడియోకి ఆ టైంలో అక్కడ ఎవరో సీఏ గారు వచ్చారట, ఆయన ఎస్సీ కులానికి చెందినట. అందుకని సీఏ గారి మీద తిరగబడి కొట్టేశారని కేసు పెట్టి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల మీద కేసు. అధికారం దుర్వినియోగం చేయడం అది కదండి. అయితే సరిపోను అక్కడ దాకా అయ్యింది. వాళ్ళు అధికారంలో ఉన్నారు, పార్టీని తగలబెట్టారు, పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు, తిరిగి మళ్ళీ మా కార్యకర్తల మీదే అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్ఎస్టీ కేసు పెట్టారు, జైలుకి పంపించారు, అయిపోయింది. కూటమి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏమి వాళ్ళ మీద దౌర్జన్యంగా వెళ్ళిపోయో, కొట్టేసో, లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్ తగలెట్టేసో మళ్ళీ వాళ్ళ మీదే పోలీసులతో కేసులు పెట్టించలేదు. ఎంత హుందాగా ప్రవర్తించిందంటే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ముఖ్యంగా. అప్పుడు పార్టీ ఆఫీసులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఆయన ఉన్నాడు అప్పుడు ఫీల్డ్లో, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు వచ్చి. అంటే అప్పుడు నా కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు, ఇదిగో దానికి సాక్ష్యాల ఆధారాలు ఇలా తగలబెట్టారు.
ఆ వీడియో చూస్తే అందులో ఎవడెవడొచ్చాడో మీకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పి ఆయన ఒక ఫిర్యాదు ఇచ్చాడు. ఆయన ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్సీ కేసు పడినట్టుంది. మిగతా కేసులు ఓన్లీ ఎఫ్ఐఆర్ పడ్డది. అందులో వల్లభనేని వంశీ పేరు ఎక్కడో ఉంటుంది. ఎందుకంటే మొత్తం నడిపించింది అతనన్నా అతని ఫీల్డ్లో లేడు కదా, కాబట్టి అతని పేరు ఎక్కడో ఉండి ఉంటుంది. ఈ క్రమంలో ఈ కేసులో నుంచి అతను బయటపడడానికి కోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడు, హైకోర్టుకి. నాకు తెలిసినంత వరకు కోర్టు దానికి బెయిల్ కూడా ఇచ్చిందట. సో ఫ్రీ అయ్యాడు. ఈ కేసుని, ఇంత పెద్ద కేసు నుంచి చక్కగా బెయిల్ తెచ్చుకుని ఫ్రీ అయ్యాడు. అలా ఉండొచ్చు కదా, అక్కడతో ఆగొచ్చు కదా. అది వదిలేసి ఎవరైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ కేసు పెట్టాడో అతన్ని పట్టుకుని బెదిరించి నువ్వు ఇప్పుడే కేసు విత్డ్రా చేసుకో, ఇప్పుడే వెళ్ళి నువ్వే కేసు పెట్టినాడు కాబట్టి నాకు సంబంధం లేదని నువ్వు మ్యాజిస్ట్రేట్ ముందు నువ్వు వాంగ్మూలం ఇవ్వు, లేదంటే నీకు అలా ఉంటుంది ఎలా ఉంటుందని బెదిరించి పాపం ఒక అమాయకుడితోటి తీసుకెళ్ళి కోర్టు తీసుకెళ్ళి ఇంత పెద్ద కేసుని విత్డ్రా చేయించారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్న నాకు ఆశ్చర్యంగా ఉందండి. తప్పుడు కేసుని విత్డ్రా చేసుకున్నాడు, నాకేం సంబంధం లేదండి అని చెప్పి అతను విత్డ్రా, ఒకవేళ అతన్ని బలవంతం పెట్టి విత్డ్రా చేయించుంటారు, కానీ తప్పుడు కేసు అవుతుందా? ఇది తప్పుడు కేసు అవుతాడు? తప్పు నా కొడకలారా, అంత దారుణమైన అటాక్ జరిగింది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళని అడుగుతున్నాను నేను, ఆ తప్పుడు కేసు అని ఉన్నవాడిని కార్యాలయ ఆవరణలోని కారుకు వంశీ అనుచరులు నిప్పంటించారు. అంత ఘోరంగా తగలబెట్టి అంత దౌర్జన్యం చేస్తే కారులోని ఆ కుర్రోడు వచ్చాడండి, అది నేను తప్పుడు కేసు పెట్టానని విత్డ్రా చేసుకున్నాను అన్నాడండి అని చెప్తున్నారండి. ఓడియం అంత ఘోరంకి ఎక్కడన్నా ఉందా? అయితే పోనీ అతను విత్డ్రా చేసుకున్నాడు, పోనీ అప్పుడైనా సైలెంట్గా ఉండొచ్చు కదా వీళ్ళు. సరే పోన్లేరు బాబు, కేసు పోయింది నా మీద ఊరుకోవచ్చు కదా. వెంటనే అనుకూలమైన మీడియాల నుంచి కూటమి ప్రభుత్వానికి షాక్, తెలుగుదేశానికి షాక్. గన్నవరం కేసులో కేసు పెట్టిన ఆయన ఇది తప్పుడు కేసు అని విత్డ్రా చేసుకున్న వైను ఈ ఓవర్ యాక్షన్. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అన్నారట, అండి మా అబ్బాయిని తీసుకెళ్లారు, ఆ అబ్బాయి అక్కడ నుండి కనపడలేదండి, ఆ కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పనిచేసిన ఆయనని వాళ్ళు వచ్చి చెప్పడంతో ఇప్పుడు అసలైన కేసు నమోదైంది. అంతకుముందు కేసు ఇతను తప్పించుకున్నాడు ఆల్మోస్ట్, కానీ అత్యుత్సాహంతో అహంకారంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఏదో బదనాం చేసేస్తున్నాను నేను, ఇతను కానీ కేసు విత్డ్రా చేసుకుంటే ఇదంతా తప్పుడు కేసు అని నమ్మించేయచ్చు, తెలుగుదేశం పార్టీ మీద బురజల్లేచ్చు అని ఈ ఓవర్ యాక్షన్తో చేసిన తప్పు వల్ల ఇప్పుడు బొక్కలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది వల్లభనేని వంశీ. ఇప్పుడు మామూలు కేసు కాదు కదా ఇది, అటెంప్ట్ మర్డర్ కేసు వస్తుంది ఇందులోకి, కిడ్నాప్ కేసు వస్తుంది ఇందులోకి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వస్తుంది ఇందులోకి. ఇది అంత చిన్న విషయమా? ఎవరు చేసేది ఇదంతానే? ఎందుకు జరిగింది ఇదంతానే? కేవలం మన అతి చేయకూడదండి ఎప్పుడు. ఇప్పుడు కారులో వెళ్తున్నప్పుడు జింక్ ఎదురు వచ్చింది అనుకోండి, హార్న్ కొడతారట. అదే సింహం ఎదురు వచ్చింది అనుకోండి, హార్న్ కాదు లైట్లు కూడా బంద్ చేసి కూర్చుంటారట. ఒక సరైన పవర్లో ఉన్నప్పుడు నారా లోకేష్ లాంటోడు అన్ని ముసు కూర్చోవాలి, కానీ ఇలాంటి ఓవర్ యాక్షన్ మింగకూడదు. అర్థమైందా? అలా మింగితే ఏమవుతుందో ఇప్పుడు అర్థమైంది కదా. వల్లభనేని వంశీ ఎలాంటి అంటే బెదిరించి కేసు విత్డ్రాలు చేసుకుని మళ్ళీ ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ మీద వేసేయాలి. మీరు అలా చేసుకుంటూ పోతామంటే మేము చుట్టూ కూరుకోవాలా? మామూలు అరాచకాలు కాదండి వీళ్ళు అప్పుడు చేసినవి. ఇప్పుడు రాజకీయం అంటే చేయొచ్చు, రాజకీయం చేయొచ్చు, ఎదుటి విమర్శించవచ్చు, హుందాగా ఉండొచ్చు. ఒకవేళ ఎదుటి మీద నిజంగా ఒక్కొక్కసారి కేసు పెట్టాలంటే ఆ కేసు కూడా చాలా హుందాగా ఉండాలండి. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్, కొల్లూరు రవీంద్ర గారిని అరెస్ట్, పట్టాభి గారిని అరెస్ట్, అన్నిటికీ మించి నారా చంద్రనాయుడు గారిని అరెస్ట్. అసలు అధికార దుర్వినియోగం పాల్పడి మీరు తెలుగుదేశం పార్టీకి ఏమి నష్టం చేయలేదండి. దానివల్ల మా పార్టీ నష్టపోయింది ఏమీ లేదు, వైసీపీ పార్టీ నష్టపోయింది. ఎప్పుడైతే అధికారంలో ఉన్నవాడు హుందాగా ప్రవర్తించకుండా అహంకారంతో అధికార మదంతో ప్రవర్తిస్తాడో ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఆ కొమ్ములు విరగొడతారంటానికి 2024 ఎలక్షన్ ఉదాహరణ. ఇలాంటి వల్లభనేని వంశీనో, కొడాలి నానినో, మరో రోజానో, అంబటి రాంబాబునో ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేయకుండా వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఆ ఫలితమే 11 సీట్లకు పరిమితం అయిపోవటం. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చింది, కక్ష సాధింపులు అంటున్నారు. నిజం చెప్తున్నాను నేను, కూటమి ప్రభుత్వానికి వేసిన 56% ఓట్లు వైసీపీ బాధితులంతా. వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి చెందటమో, సూపర్ 6 మరో పథకాలు కాదు. నిజంగా ఎవరెవడైతే వైసీపీ ప్రభుత్వాన్ని అంటబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుని ఇక్కడ సామాన్య ప్రజల మీద ఈ టైపు ప్రభావం చేశారో అలాంటి వాడిని అందరినీ వారానికి ఒకడిని, శుక్రవారం ఈయన్ని, వచ్చే శుక్రవారం ఆడిని, అవతల వచ్చే శుక్రవారం ఇంకొకడిని, ఇలా వేసుకుంటూ పోతే చాలు. మళ్ళీ వచ్చే ఎలక్షన్ 2029 ఎలక్షన్ కూడా 56% ఓట్లు అలా పడిపోతాయి. ప్రజలంతా ఇరిటేట్ అయిపోయి ఉన్నారు. పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికన్నా. అది మార్చుకోకుండా మళ్ళీ కేసు పెట్టిన కిడ్నాప్ చేయటం, ఆయన బెదిరించి కేసు విత్డ్రా చేయించడం ఏంటిది? ఇప్పుడు వంశీ గారిని అరెస్ట్ చేయడం తప్పు కదండి. ఎవరన్నా ఏమైనా ఇది అనుకుంటే అది నిజంగా కక్ష సాధింపు అంటే ఈవేళ ఒక్కడుండడు బయట. తెలుగుదేశం పార్టీ నిజంగా కక్ష సాధింపు చేయాలి, రెడ్ బుక్ ఓపెన్ చేయాలని కనుక లోకేష్ గారు అనుకుంటే ఒక్కడుండడు బయట. వాళ్ళు వెళ్తున్నారు, చెప్పాను కదా, తమ్ముళ్ళు పెట్టాం, సింహం సైలెంట్గా ఉందని. మీరు సైలెంట్గా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి, గెలక్కండి. గెలికితే ఆ వెళ్ళేదారులు, ఆ పనులు, ఆ ఇన్వెస్ట్మెంట్లు అవన్నీ వదిలి ఒక్కసారి అది ఇలా మీ వైపు తిరిగింది అనుకోండి,
ఇక రిజల్ట్ ఎలా ఉంటుంది.